మరోసారి ఛత్తీస్గఢ్ లో కాల్పుల మూత కలకలం రేపింది. మావోయిస్టు పార్టీ ప్లీనరీలో కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఎన్నికైన కొద్ది గంటల్లోనే ఛత్తీస్గఢ్ లోని గరియాబంద్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో గత కొంతకాలంగా పోలీసులు హిట్ లిస్ట్ లో ఉన్న తెలంగాణకి చెందిన ఇద్దరు మావోయిస్టు అగ్రనేతలు మోడం బాలకృష్ణ, ప్రమోద్ మృతి చెందారు. వీరిద్దరితో సహా మొత్తం 10 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు ఛత్తీస్గఢ్ పోలీసులు ధృవీకరించారు. ఈ ఎన్కౌంటర్ లో పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు 65 ఏళ్ల మోడెం బాలకృష్ణ అలియాస్ మనోజ్, కేకేబిఎన్ డివిజన్ కార్యదర్శి 58 ఏళ్ల అల్వాల్ చంద్రహాస్ అలియాస్ ప్రమోద్ మృతి చెందినట్టు పోలీసులు గుర్తించారు. వీరిద్దరితో సహా మొత్తం 10 మంది మావోయిస్టులు ఈ ఎన్కౌంటర్ లో మృతి చెందినట్టు రాయ్పూర్ ఐజీపీ అమరేష్ మిశ్రా ధృవీకరించారు. మనోజ్ పై ₹1 కోటి, ప్రమోద్ పై 25 లక్షల రివార్డు ఉంది. మావోయిస్టుల సంచారంపై పక్కా సమాచారంతో స్పెషల్ టాస్క్ ఫోర్స్ సిఆర్పీఎఫ్ కి చెందిన ఎలిట్ గ్రూప్ కోబ్రా, గరియాబంద్ ఈ 30 బలగాలు ఆపరేషన్ను ప్రారంభించాయి. దీంతో ఎదురుకాల్పులు జరిగాయని, సెప్టెంబర్ 11 గురువారం రాత్రి 7:30 వరకు యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్ కొనసాగినట్టు గరియాబంద్ ఎస్పీ నిఖిల్ రాకేష వెల్లడించారు. ఈ ఎన్కౌంటర్లో 10 డెడ్ బాడీలు దొరికినట్టు వెల్లడించారు. ఘటనా స్థలంలో 7 ఆటోమేటిక్ ఆయుధాల్ని కేంద్ర బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్తో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 6 మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు మృతి చెందారు. హనుమకొండ జిల్లా మడికొండకు చెందిన 65 ఏళ్ల మోడెం బాలకృష్ణ 1883లో అజ్ఞాతంలోకి వెళ్లాడు. బాలకృష్ణ కుటుంబం హైదరాబాద్ లోని చాదర్ఘాట్ సుల్తాన్పురాలో స్థిరపడింది. 1983లోనే ఇంటర్ డిస్కంటిన్యూ చేసిన బాలకృష్ణ అతి చిన్న వయసులోనే మావోయిస్టు పార్టీలో చేరి అంచెలంచెలుగా అనేక బాధ్యతలు చేపట్టాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు అరెస్టైన బాలకృష్ణ అలియాస్ మనోజ్ 1987 నుంచి 1990 వరకు 3 ఏళ్ల పాటు జైల్లో ఉన్నాడు. అప్పట్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వెంకటేశ్వరరావుని కిడ్నాప్ చేసిన మావోయిస్టులు అతడికి బదులుగా మనోజ్ ని విడిపించుకున్నారు. ప్రస్తుతం ఒడిశా రాష్ట్ర కమిటీకి నాయకత్వం వహిస్తున్నాడు. తెలుగు, హిందీ, గోండీ భాషల్లో అనర్గళంగా మాట్లాడగల మనోజ్ సెంట్రల్ రీజనల్ బ్యూరో సభ్యుడిగా కూడా ఉన్నాడు. ఈయన భార్య శ్యామల అలియాస్ పద్మ సైతం మావోయిస్టు పార్టీలో సభ్యురాలు. గతంలో ఛత్తీస్గఢ్ పోలీసులకు దొరికిపోయిన పద్మ 2018లో జైలు నుంచి విడుదలయ్యారు. అల్వాల్ చంద్రహాస్ రంగారెడ్డి జిల్లా యాప్రాల్కి చెందినవారు. పార్టీలో చంద్రన్న, ప్రమోద్, పాండు, వాసు అనే పేర్లతో పిలుచుకునే చంద్రహాస్ ఏఓబీలో ఎక్కువ కాలం పనిచేశారు. ఈస్టర్న్ బ్యూరోతో పాటు కలకండి, కాంధమాల్, బౌద్, నయాగఢ్ డివిజన్ కార్యదర్శిగా పనిచేస్తున్నారు చంద్రహాస్. 1993లో కర్నూలు జిల్లాలో అరెస్టైన చంద్రహాస్ 1999 ఆగస్టులో కండిషన్ బెయిల్పై విడుదలై తిరిగి అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఈ ఏడాది వరుస ఎన్కౌంటర్లలో మావోయిస్టులు వందల సంఖ్యలో మృతి చెందుతున్నారు. మావోయిస్టులను ఏరివేసే నెపంతో ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కాగాడ్తో అనేక మంది మృత్యువాత పడుతుంటే మరికొందరు మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోతున్నారు. ఇటీవలే హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్ పరిధిలో 2 జంటలు లొంగిపోయాయి. 2 రోజుల క్రితం నారాయణపూర్ జిల్లాలో 16 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. బీజాపూర్ జిల్లాలో సైతం 26 మంది మావోయిస్టుల్ని భద్రతా బలగాలు అరెస్టు చేశాయి. ఈ ఎన్కౌంటర్తో మావోయిస్టులపై భద్రతా బలగాలు మరో భారీ విజయం సాధించాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఇప్పటికైనా మావోయిస్టులు లొంగిపోవాలని సూచించారు. 2026 మార్చి 31లోగా వామపక్ష తీవ్రవాదాన్ని తుదముట్టిస్తామని అమిత్ షా మరోసారి వెల్లడించారు. ఇదిలా ఉంటే దంతెవాడ జిల్లా మాలేవాహి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంద్రావతి నదిపై ఉన్న వంతెనపై గురువారం ఉదయం మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలి సిఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ దివాన్ సింగ్ గుర్జార్, కానిస్టేబుల్ ఆలం మునేష్లు తీవ్రంగా గాయపడ్డారు.